నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మనము లోవర్ బ్యాక్ పెయిన్కి సయాటికా పెయిన్, చాలా మందికి ఒక సైడ్ నుంచి బ్యాక్ నుంచి కంప్లీట్ లెగ్ అంతా లాగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటికి ఈరోజు మనం యోగాసనాస్ చూద్దాము. ఫస్ట్ వేరియేషన్, నీస్ మీదకి రండి. మీ 2 హ్యాండ్స్ ఇలా ఫ్రంట్ పెట్టుకోవాలి. పామ్స్ షోల్డర్స్ ఒకే లైన్లో స్ట్రైట్గా ఉండాలి. హ్యాండ్ వన్స్ ఈ పొజిషన్కి వచ్చాక డీప్గా ఇన్హేల్ చేస్తూ మీ రైట్ హ్యాండ్ అప్ చేయండి. కంప్లీట్గా ఎంత కుదిరితే అంత ఆకాశం వెంపు ఇన్హేల్. నౌ ఎక్స్హేల్ చేస్తూ మీ లెఫ్ట్ ఎల్బోని బెండ్ చేయాలి. మీ రైట్ హ్యాండ్ కంప్లీట్గా డౌన్, మీ షోల్డర్ డౌన్, హెడ్ రిలాక్స్. ఇప్పుడు స్లోగా మీ లెఫ్ట్ పామ్ సపోర్ట్ తీసుకుంటూ పుష్ చేయండి. లుక్ అప్. సి, మీరు ఇలా పుష్ చేసినప్పుడు మీ బ్యాక్ ట్విస్ట్ అవుతుంది. ఫీల్ ద ట్విస్ట్. లుక్ అప్. బ్రీత్. మినిమం 10 seconds. 9, 8, 7. మీ లెఫ్ట్ పామ్ గ్రిప్తో ఇలా పుష్ చేస్తూ ఉండాలి. మీకు అక్కడ నడుం దగ్గర ట్విస్ట్ తెలియాలి. 5, 4, 3, 2, 1. రిలాక్స్. కమ్ బ్యాక్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ అప్ హై, కంప్లీట్ అప్. ఎక్స్హేల్ చేస్తూ మీ రైట్ ఎల్బోని బెండ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ని కంప్లీట్ డౌన్. లెఫ్ట్ షోల్డర్ మ్యాట్ మీద రిలాక్స్ అవ్వాలి, హెడ్ రిలాక్స్ అవ్వాలి. ఒకసారి ఈ పొజిషన్కి వచ్చాక మీ రైట్ పామ్ సపోర్ట్ తీసుకుంటూ మీ బాడీని ఇలా పుష్ చేయండి. పైకి చూడండి. అప్పుడు మీ నడుం దగ్గర కంప్లీట్ ట్విస్ట్ తెలుస్తుంది. స్టే. ఆ ప్రెషర్ కాన్స్టెంట్గా ఉండాలి. మీ రైట్ హ్యాండ్ యూస్ చేస్తూ జస్ట్ మెయింటైన్ దట్ ప్రెషర్. 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఇప్పుడు మనం సెకండ్ వేరియేషన్ చూద్దాము. ఫస్ట్ మీ నీస్ మీదకి రండి. స్లోగా మీ 2 హ్యాండ్స్ని ఫ్రంట్ ప్లేస్ చేయండి. ఎలా అంటే మీ షోల్డర్ మీ పామ్ ఒకే లైన్లో ఉండాలి. మీ షోల్డర్ డిస్టెన్స్లో హ్యాండ్స్ ఉండాలి. అంటే జనరల్గా ఏంటంటే మీ హ్యాండ్స్ మీ నీస్ చూస్తే మనం ఒక స్క్వేర్ ఫామ్ చేయాలి. ఇక్కడికి వచ్చాక ఇన్హేల్ గాలి తీసుకుంటూ మీ పొట్టని ఎంత కుదిరితే అంత మ్యాట్కి దగ్గరగా, మీ హిప్స్, మీ బ్యాక్ కంప్లీట్ బ్యాక్, లుక్ అప్. నెక్ మొత్తం స్ట్రెచ్ చేయాలి. ఎల్బోస్ బెండ్ చేయకూడదు, స్ట్రైట్గా ఉండాలి హ్యాండ్స్. ఇన్హేల్. నౌ ఎక్స్హేల్ చేస్తూ స్పైన్ని కంప్లీట్గా రోల్ చేసి ఆకాశం వెంపు కంప్లీట్ రోల్. హ్యాండ్ స్ట్రెంగ్త్ వాడండి. స్ట్రెంగ్త్ వాడి పుష్. చిన్ కంప్లీట్గా నెక్కు దగ్గరగా. ఇన్హేల్, లుక్ అప్. ఎక్స్హేల్, రోల్. ఇన్హేల్, మీ పొట్టని మ్యాట్కి దగ్గరగా, లుక్ అప్. కంప్లీట్ నెక్ ఎక్స్టెండ్. ఎక్స్హేల్ చేస్తూ మీ వెన్నుపూస ఆకాశానికి చూడాలి మ్యాక్సిమం. హ్యాండ్ స్ట్రెంగ్త్ వాడండి. ఈ ప్రాసెస్లో మనం అసలు హ్యాండ్స్ని బెండ్ చేయట్లేదు, స్ట్రైట్గా ఉంటున్నాయి మన హ్యాండ్స్. ఇలా మినిమం 10 times. సెంటర్, రిలాక్స్. స్లోగా ఇలా కూర్చుని హ్యాండ్స్ని ఫ్రంట్కి స్ప్రెడ్ చేయండి. రిలాక్స్. Come up on your knees. Sit on the mat. ఇప్పుడు మనం థర్డ్ వేరియేషన్ చూద్దాము. స్లోగా మీ నీస్ మీదకి వచ్చి స్లోగా మ్యాట్ మీద పడుకోండి. రిలాక్స్. మీ టోస్ బయటకు ఉండాలి. మీ 2 హ్యాండ్స్ని మీ చెస్ట్ పక్కకి తీసుకొచ్చి హెడ్ రిలాక్స్ ఆన్ ద మ్యాట్. మీ ఎల్బోస్ పైకి ఉండాలి. టేక్ డీప్ ఇన్హేల్. ఇన్హేల్ చేస్తూ స్లోగా హెడ్ అప్. కంప్లీట్ హ్యాండ్ స్ట్రైట్, లుక్ అప్. ఎక్స్హేల్ చేస్తూ ఎల్బోన్ బెండ్ చేస్తూ కంట్రోల్, రిలాక్స్. ఇన్హేల్, ఎక్స్హేల్. మీ నడుం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ స్లోగా బ్రీత్ చేస్తూ లిఫ్ట్. ఇలా చేయడం వల్ల మీ నడుం చాలా స్ట్రాంగ్ అవుతుంది.
ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా మినిమం 10 times. ఇన్హేల్, లాస్ట్ ఇలా హోల్డ్ చేయండి ఒక 5 breaths. 4, 3, 2, 1. స్లోగా బెండ్ చేస్తూ రిలాక్స్.